హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. సో నిఫ్టీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో అనాలిసిస్ అనేది చూస్తే నిన్నటి రోజున ప్రీవియస్గా అంతకుముందు ఇది రెసిస్టెన్స్ అనమాట. ఈ రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్అవుట్ చేసింది. బ్రేక్అవుట్ చేసి అక్కడికి వచ్చిన తర్వాత అది సపోర్ట్ తీసుకుంది. అట్ ద సేమ్ టైం 25,600 అనేది ఒక రౌండ్ నెంబరు. సో ఆ నెంబర్ దగ్గరకు రాగానే బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్గా యాక్టివేట్ అయ్యారు. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ప్రీవియస్గా ఇది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ఈ యొక్క లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది. ఆ లెవెల్ వచ్చేసరికి 25,686. సో మనం రెఫరెన్స్గా ట్రాక్ చేయాల్సిన లెవెల్ 25,684, దాని తర్వాత 25,608 అనమాట. ఇంకా వరస్ట్ కేస్ సిచ్యువేషన్లో లిక్విడిటీ గ్రాప్ చేసుకోవడానికి ఈ యొక్క లోని టెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ విషయాలకు వచ్చేసరికి ప్రీవియస్గా ఇక్కడ డబుల్ టాప్ అనేది క్రియేట్ అయింది. అది ఒక జోన్ అనమాట. 25,806, 827 ఈ మధ్యలో ఒక జోన్ ఉంది. ఒకవేళ మార్కెట్ అనేది బులిష్ కేస్ సినారియోలో వెళ్ళిందనుకోండి, ఈ జోన్ అనేది మనం ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ప్రాబబ్లీ మార్కెట్ ఇక్కడ కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. బట్ ఈ లెవెల్ అనేది బ్రేక్అవుట్ అనేది చేసుకుందనుకోండి, మనకి స్ట్రాంగ్ మూమెంట్ అనేది, అంటే ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ బుల్లిష్ సైడ్ అనేది డెవలప్ అవుతుంది. సో ప్రస్తుతానికి మనం ట్రాక్ చేయాల్సిన ఇంపార్టెంట్ లెవెల్స్ వచ్చేసరికి ఇది ఒక జోను, దాని తర్వాత ఈ లెవెల్, దాని తర్వాత ఈ యొక్క సపోర్టు అండ్ ఈ సపోర్ట్ అనేది మనం ట్రాక్ చేయాలి. సో చూద్దాం ఏ లెవెల్స్ దగ్గర ఎలా ప్రైస్ యాక్షన్ డెవలప్ అవుతుందో. ఎటువంటి అప్డేట్స్ ఉన్నా సరే నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ.